Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python class 39. ఇంతకుముందు క్లాస్లో మనం బూలియన్ వరకు డిస్కస్ చేసాము. దాంట్లో ఫస్ట్ ఇంటిజర్స్ A10 B20 అని ఇంటిజర్స్ని కంపారిజన్ చేసాం. తర్వాత స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్లో దుర్గా దర్గా అని చెప్పి ఫస్ట్ 2 లెటర్స్ కామన్గా ఉండేటట్టు మళ్ళీ సెకండ్ లెటర్స్ని కంపారిజన్ చేసేది. ఎప్పుడైతే ఫస్ట్ లెటర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయి సెకండ్ లెటర్స్ని కంపేర్ చేస్తుంది. వాటిల్లో విచ్ ఈజ్ బిగ్గర్ అండ్ విచ్ ఈజ్ స్మాలర్ అనేది కంపారిజన్. నెక్స్ట్ అజయ్ శ్రీధర్ అని వేరు లెటర్స్ తీసుకున్నాం. ఏ అనేది స్మాల్ లెటర్, ఎస్ కూడా స్మాల్ లెటరే, బట్ ఏ అనేది ఆస్కీ కోడ్లో 97, ఎస్ అనేది 115. ఆ విధంగా చేస్తాం. నెక్స్ట్ ట్రూ ఫాల్స్ బూలియన్ వాల్యూస్. ట్రూ అనేది 1 అకార్డింగ్ టు బూలియన్, ఫాల్స్ అనేది 0. అప్పుడు 1 అనేది ఏలో స్టోర్ అవుతుంది, 0 అనేది బిలో స్టోర్ చేసినప్పుడు ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి, 1 ఇస్ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు ట్రూ వాల్యూ వస్తుంది. ఈ విధంగా చూస్తాం. ఈ ఆస్కీ టేబుల్ అనేది ఇక్కడ ఉంది. వీటికి ఇక్కడ క్యాపిటల్ ఏబిసిడి, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేది. ఇలా లేకుండా మనము ఈ ట్రూ ఫాల్స్ అనేదాన్ని అంటే బూలియన్ వాల్యూస్ని ఈ సింగిల్ కొటేషన్లో తీసుకొని వీటిని కంపారిజన్ చేసినప్పుడు అవి ఏ విధంగా తీసుకుంటాయి. ఇది ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు, విచ్ ఈజ్ బిగ్గర్ విచ్ ఈజ్ స్మాలర్ అని అడుగుతున్నాడు. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ ఫ్రమ్ బూలియన్, ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ ఫ్రమ్ స్ట్రింగ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఫ్రమ్ బూలియన్. ఎందుకంటే ఎప్పుడైతే సింగిల్ కొటేషన్లో పెట్టామో ట్రూ అయినప్పటికీ బూలియన్ వాల్యూ అయినప్పటికీ అది స్ట్రింగే. ఇక్కడ ఫాల్స్ కూడా స్ట్రింగే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఫ్రమ్ బూలియన్. బూలియన్ నుండి అది లెక్కలేక తీసుకోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు కన్సిడర్ ఫ్రమ్ స్ట్రింగ్ ఓన్లీ. టీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎఫ్. ఎప్పుడైతే టీ అని అనుకున్నాం, ఇక్కడ చూడు టీ 84, ఎఫ్ అనేది 70. 84 అనేది టీ, ఎఫ్ అనేది 70. అప్పుడు 84 ఈజ్ గ్రేటర్ దెన్ 70 అని చెప్పి చెక్ చేస్తుంది. దీన్ని ఒకసారి మనం ప్రోగ్రాంలో చూసామంటే ఐడిఎల్జీ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్ ట్రూ అని తీసుకుంటాను. అలాగే బి ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్లో ఎఫ్ ఫాల్స్ తీసుకొని ఏటీ చెప్పాము. బి ఎంత అనేది టీ ఈజ్ బిగ్గర్ దెన్ ఎఫ్ కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు టీ అనేది పెద్దది, ఎఫ్ అనేది స్మాల్ కాబట్టి ట్రూ. అలాగే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నప్పుడు సింటాక్స్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు బి, ట్రూ. ఇది కరెక్ట్. అలాగే ఏ లెస్ దెన్ బి అన్నప్పుడు ఏ అంటే ఏమి ట్రూ, టీ. బి అంటే ఫాల్స్, ఎఫ్ స్మాల్ కాబట్టి ఫాల్స్. లెస్ దెన్ అంటుంది కాబట్టి ఫాల్స్. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు, ఇది కూడా ఫాల్స్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, అదే రాంగే, ఫాల్స్. అలాగే ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అన్నప్పుడు ఇది ట్రూ. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ ఎడిట్ ప్లేస్లో చేయాలంటే ఇలా ఏ కాపీ దిస్, ఓపెన్ ఎడిట్ ప్లేస్, ఇన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రూ పేస్ట్. దీన్ని సేవ్ చేస్తాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, డెస్క్టాప్లో పైథాన్లో prg6.pyలో సేవ్ చేస్తాం. కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఇప్పుడు prg6.py ఎగ్జిక్యూట్ చేస్తే ఆడొచ్చినట్లు వచ్చింది చూడండి. ఏ గ్రేటర్ దెన్ అంటే టీ గ్రేటర్ దెన్ ఎఫ్ అన్నప్పుడు ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ట్రూ. ఈ విధంగా మనం ఇది స్ట్రింగ్ వాల్యూ అయినప్పటికీ బూలియన్ వాల్యూ అయినప్పటికీ స్ట్రింగ్లో తీసుకున్నాం కాబట్టి టీని ఏంగా తీసుకుంటుందంటే క్యాపిటల్ టీ 84 అని,
ఎఫ్ నేమ్ 70 అని తీసుకుంటుంది. 84 ఈజ్ గ్రేటర్ దెన్ 70, ట్రూ. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, ట్రూ. 84 ఈజ్ లెస్ దెన్ 70, ఫాల్స్. 84 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, ఫాల్స్. 84 ఈజ్ ఈక్వల్స్ టు 70, ఫాల్స్. 84 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 70, ట్రూ. సో ఈ విధంగా ఇది తీసుకుంది. ఇదే ఒకటి ట్రూ తీసుకొని ఒకటి ఫాల్స్ తీసుకుంటే దీన్ని కూడా అప్లై చేసి చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్ అనుకోండి. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఇమీడియట్లీ కంపైల్ టైమ్ ఎర్రర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. చెక్ చేసి చూస్తాం. ఇక్కడ ట్రూ అనేది ఉంది. ఇది ట్రూ అనేది మాత్రం సింగిల్ కొటేషన్లో ఉంది కాబట్టి స్ట్రింగ్. ఫాల్స్ అనేది బులియన్ వాల్యూ. ఇన్కంపాటిబుల్ టైప్స్ అనమాట. అంటే ఇదేమో స్ట్రింగ్, ఈ బి ఏమో బూలియన్. రెండింటిని ఎట్లా కంపారిజన్ చేసేది? కంపారిజన్ చేయలేదు. అయినా సేవ్ చేసి చూస్తాం. సేవ్ యాస్ 7.py సేవ్ చేస్తాను. నౌ రన్ ఇట్. py prg 7.py. సో వెంటనే చూడండి, టైప్ ఎర్రర్ గ్రేటర్ దెన్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ బూలియన్. ఇక్కడ చూపిస్తాం. టైప్ ఎర్రర్ ఒకటేమో స్ట్రింగ్ టైపు, ఇంకోటి వచ్చేమో బూలియన్ టైపు. నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ బూలియన్, టైప్ ఎర్రర్ అని వస్తాం. టైప్ ఎర్రర్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో how you can apply relational operators అంటే 10 is greater than 10 is equals to false, 10 is greater than or equal to 10, true, clear type. Now let me talk about next level. There is one small important point you should aware. Up to this is clear. A10 B20. If A is greater than B, print A is greater than B, else print A is not greater than B. దీన్ని చూస్తాం.
దాంట్లో ఏముంది ఏమైనా యాప్లు పాడు ఇంకేమన్నా తెలుసు ఏంది ఇది నేను చూసే వీడియోలో మౌత్ గురించి అప్పుడు పళ్ళు వాళ్ళు చూపిస్తే నాకు బాధేసింది. ఇదంతా ఓపెన్ చేసి పెట్టేసి పడిపోయినాయి పోతాయి. సరే పోయి ఏదైనా ఎత్తుకొని